హాయ్ ఫ్రెండ్స్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి నాగశ్విన్, నిర్మాత వచ్చేసి అశ్విని దత్. భారీ స్థాయిలో ఈ చిత్రం ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది. ఒక్కరోజు ముందుగానే ప్రీమియర్స్ పడిద్దన్న విషయం కూడా మనకు తెలిసింది. దాదాపుగా రిజల్ట్ 26 అర్ధరాత్రి కల్లా మనకైతే తెలిసిపోతుందన్నమాట. అయితే ఈ చిత్రాన్ని మూవీ టీం కాకుండా ముందుగా చూసేది సెన్సార్ మెంబర్స్ అన్నమాట. రీసెంట్ గా కల్కి మూవీ యొక్క సెన్సార్ కంప్లీట్ అయినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. మూవీ టీం నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రావట్లేదు అనమాట సెన్సార్ గురించి. అయితే ముంబై నుంచి అందుతున్న రిపోర్ట్ ప్రకారం కల్కికి యూబైఎస్ సర్టిఫికేట్ వచ్చిందట. ఈ మూవీకి సెన్సార్ మెంబర్స్ ఇచ్చిన రివ్యూ ఏంటో ఒక్కసారి చూద్దాం. ముంబైలో సెన్సార్ మెంబర్లకు 3Dలో కల్కి 2898 ఏడి షో వేశారట. సోషల్ నెట్వర్కింగ్ పోర్టల్ ఎక్స్ లో పేర్కొన్నారనమాట. హాలీవుడ్ స్టాండర్డ్స్ మ్యాచ్ చేసే విజువల్స్ ను చూసి సెన్సార్ మెంబర్స్ ఆశ్చర్యపోయారట. షో కంప్లీట్ అయ్యాక అందరూ నిలబడి చప్పట్లు కొట్టేశారట. ఆ రేంజ్ లో కల్కి మూవీ అయితే ఉందట. ఇండియన్ సినిమాలో సిల్వర్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడనటువంటి విజువల్స్ ఈ కల్కి మూవీలో ఉన్నాయట. స్టోరీ లైన్ ఇంప్రెసివ్ అండ్ యూనిక్ అని, చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అందుకుంటుందని, అదిరిపోయే భారీ కలెక్షన్స్ రాబడుతుందని వాళ్ళైతే పేర్కొంటున్నారు. ఇక నటీనటుల విషయానికి వస్తే భైరవుడుగా ప్రభాస్ కామెడీతో పాటు మాస్ యాక్షన్ తో కుమ్మేశారట. అలాగే లెజెండరీ నటులైన కమల్ హాసన్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ కూడా తమ స్థాయికి తగ్గ నటనతో ప్రేక్షకులైతే బాగా ఆకట్టుకుంటారట. అలాగే ఎమోషన్ సీన్స్ కూడా బాగా వచ్చాయట. సో టోటల్ గా సినిమా మీద మంచి అభిప్రాయం అయితే ఉందన్నమాట సెన్సార్ సభ్యులకి. దీన్ని బట్టి ఈ చిత్రం అదిరిపోయే స్థాయిలో హిట్ అయితే అందుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే నెగిటివ్ రిపోర్ట్ వినపడుతుంది అనమాట. ఇంకా ఏదో కావాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగా కొట్టొచ్చు అనిపించేలాగా ఉందట. సో సినిమా పరంగా అన్ని బాగుంటే ఒకటి మైనస్ గా కనిపిస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోరే. మరి చూడాలి, మనం కూడా చూస్తే కనుక క్లారిటీకి అయితే రాలేం. సో ఏది ఏమైనా సరే కల్కి మూవీ మంచి హిట్ కొట్టబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్.